బ్లాక్ హోల్ 2019 కంటే ముందు దీని యొక్క రియల్ ఫొటోస్ మన దగ్గర లేవు. ఓన్లీ కంప్యూటర్ జనరేటెడ్ మోడల్స్ మాత్రమే ఉండేవి. 2019లో సైంటిస్టులు ప్రపంచంలో ఉన్న అన్ని టెలిస్కోప్స్ యూజ్ చేసి దాని యొక్క పిక్చర్ని క్యాప్చర్ చేశారు. ఈ బ్లాక్ హోల్ పెద్ద పెద్ద స్టార్స్ వాటి ఓన్ గ్రావిటీ వల్ల కొలాప్స్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. అది మాత్రమే కాదు, బ్లాక్ హోల్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్ ఒక వెయిట్ మన భూమి మీద ఉన్న పెద్ద పెద్ద పర్వతాల వెయిట్ కన్నా ఎక్కువ ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి ఎలా తింటామో ఈ బ్లాక్ హోల్ కూడా దాని దగ్గరకు వచ్చిన దేనైనా అలాగే మింగేస్తుంది. చివరికి లైట్ ను కూడా వదలదు. మీరు బ్లాక్ హోల్ కి దగ్గరగా వెళ్లే కొద్ది టైం అనేది స్లో అవుతుంది. అంటే మీరు బ్లాక్ హోల్ దగ్గర 1 అవర్ టైం స్పెండ్ చేస్తే అర్త్ మీద 7 to 10 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. మీరు అక్కడ 2 days ఉన్నారంటే రిటర్న్ వచ్చాక మీరు మీ ముని మనవలను కూడా చూడొచ్చు. దీని గురించి ఇంటర్స్టెల్లర్ మూవీలో క్లియర్ గా చూపించారు, చూడని వాళ్ళు చూసేయండి. ఈ బ్లాక్ హోల్ చుట్టూ ఒక ఇన్విజిబుల్ బౌండరీ ఉంటుంది. దాన్ని ఈవెంట్ హారిజోన్ అంటాం, ఆల్సో నోన్ యాజ్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఒకసారి ఏ ప్లానెట్ అయినా లైట్ అయినా ఆ బార్డర్ దాటితే బ్లాక్ హోల్ గ్రావిటీ దాన్ని లాగేసుకుంటుంది. లైట్ అయితే వైర్ బెండ్ అయినట్టు బెండ్ అయిపోతుంది. ఒకవేళ మనిషి ఇందులో పడితే బ్లాక్ హోల్ గ్రావిటీ మనిషిని రబ్బర్ సాగదీసినట్లు సాగదీస్తుంది. దీన్నే స్పగటిఫికేషన్ అంటారు. కొంతమంది సైంటిస్టులు ఈ బ్లాక్ హోల్స్ అనేవి వేరే యూనివర్స్ కి వెళ్ళడానికి దారి అని చెప్తారు. బట్ అవి జస్ట్ వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే, ఇప్పటి వరకు ఏం సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. ఇంకొంతమంది సైంటిస్టులు బ్లాక్ హోల్స్ అనేవి వైట్ హోల్స్ కి దారి తీస్తాయి అని చెప్పారు. బ్లాక్ హోల్ ఎలాగైతే దానికి దగ్గరగా వచ్చిన వాటిని లాక్కుంటుందో, వైట్ హోల్ దానికి దగ్గరగా వచ్చిన వాటన్నిటిని పుష్ చేసేస్తుంది. అందుకే స్పేస్ రిలేటెడ్ థియరీస్ అన్ని ఈ బ్లాక్ హోల్ వైట్ హోల్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నాయి. ఇది బ్లాక్ హోల్ ఒక షార్ట్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ డైలీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.